లోక్సభలో విపక్షాలు సృష్టిస్తున్నటువంటి గందరగోళంతో ఉదయం నుంచి 3 సార్లు వాయిదా పడింది. ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్పై చర్చకు అంగీకరించిన విపక్షాలు మాత్రం గందరగోళాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్ళు ఆపరేషన్ సింధూర్పై చర్చించాలని పట్టుబడిన విపక్షాలు తీరా ఆ సమయం వచ్చేసరికి ఎందుకిలా ప్రవర్తిస్తున్నాయి? దీనివల్ల విలువైన సమయం వృధా అవ్వదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. లోక్సభలో విపక్షాల తీరు ఆందోళన కలిగిస్తోంది. దేశ స్థితిగతులపై మార్చేందుకు దేవాలయం లాంటి పార్లమెంట్ సమావేశాలను అల్లరి చేసి వాయిదా వేస్తున్నాయి. ఇక సరైన చర్చ జరగాల్సినటువంటి సమయంలో తాము మొండిపట్టితో విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాయి. ఇక ఇన్నాళ్ళు ఆపరేషన్ సింధూర్పై చర్చించాలని పట్టుబట్టాయి. సింధూర్లో నిజాలు బయటకు రావాలని, అందుకు చర్చ కావాల్సిందే అని కోరాయి. తీరా చర్చించే సమయానికి సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఫలితంగా సభలు మళ్లీ వాయిదా పడుతూ వస్తున్నాయి. విపక్షాల కోరిక మేరకు ఇవాళ నుంచి 16 గంటల పాటు ఆపరేషన్ సింధూర్పై చర్చించేందుకు మోదీ ప్రభుత్వం ఒప్పుకుంది. అయితే 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా స్పీకర్ కూడా ఆపరేషన్ సింధూర్పై చర్చించేందుకు రెడీ అన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కానీ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకుపోయారు, గందరగోళం సృష్టించారు. చర్చకు సిద్ధమని స్పీకర్ చెబుతున్నప్పటికీ కూడా ఆయన మాటలను విపక్షాలు పట్టించుకోలేదు. దీంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సభలో చర్చకు నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. బీఏసీ నిర్ణయాల ప్రకారమే చర్చ జరుగుతోందని తెలిపారు. అయినా కూడా మాట వినకపోవడంతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక మళ్లీ 1 గంటకు సమావేశమైన అదే తీరు జరిగింది. దీంతో మళ్లీ కొన్ని నిమిషాల్లోనే మరోసారి వాయిదా పడింది. నిజానికి విపక్షాలు ఇలా సభలో గందరగోళం సృష్టిస్తే అది వారి చేటికే చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ఎంత విలువైన సమయం వృధా అవుతుంది? ఇన్నాళ్ళు సింధూరుపై చర్చకు పట్టుబట్టి గందరగోళం సృష్టించాయని అనుకోవచ్చు. కానీ వారి కోరిక మేరకు కేంద్రం చర్చకు అంగీకరించిన గందరగోళం సృష్టించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అది అంతిమంగా ప్రభుత్వానికే మేలు చేకూరుస్తుందని, వాయిదాలతో చర్చకు సమయం తక్కువ అయితే విపక్షాలు అనుకున్నన్ని ప్రశ్నలు అడగడానికి వీలుండదు. అయితే తద్వారా చివరికి విపక్ష పార్టీలే కాకుండా దేశం కూడా నష్టపోతుందని పలువురు చెబుతున్నారు.